హలో హాయ్ నమస్తే. అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ డిష్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ అండి. మధ్యప్రదేశ్లో చేస్తారు. దీనికి కావాల్సినవి ఆలు, ఒక 4-5 ఆలులు తీసుకొని కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంతసేపు ఉడకబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఆలుని తొక్క తీసేసి దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. అన్ని ఆలులను స్మాష్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకోవాలండి. బ్రెడ్ని తీసుకున్నాక దాని చుట్టూ ఉన్న స్లైస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్రెడ్ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఆ మిక్సీ చేసిన దాన్ని ఇంత స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకొని తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, పెప్పర్ పౌడర్, అల్లం గీరి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా వస్తాయి. తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. బ్రెడ్ని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్ షేప్లో కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టినాక ఒక బౌల్లో మైదా తీసుకోవాలండి కొంచెం. తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో డిప్ చేసుకుంటా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో తీసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా చేసేసుకుంటే క్రిస్పీ ఆలు నెగెట్స్ రెడీ అండి. ఈ డిష్ మధ్యప్రదేశ్లో నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి.